brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మొన్న జరిగిన కులగణనలో వివరాలు ఇవ్వని వారికి నమోదు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. అయితే దీనిపై అధికార విపక్ష నేతల మధ్య మాటలు నడుస్తోంది. కులగణన విషయంలో బీఆర్ఎస్ బీజేపీ తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ కవిత ట్వీట్లు పెట్టడం కాదు, సర్వేలో పాల్గొనాలంటూ తన కుటుంబం వివరాలు చెప్పాలి అంటున్నారు పొన్నం. బీజేపీని జనం నమ్మే పరిస్థితి లేదు అంటున్నారు. బీసీలపై బీజేపీ కపట ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు మంత్రి పొన్నం. యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే మిస్ అయిన హైదరాబాద్కు సంబంధించిన ఇండ్లు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి గతంలో సర్వే జరిగేటప్పుడు 2-3 సార్లు పోయినాం. వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక ఆప్షన్ ఇచ్చినాం. నేను వివిధ సంఘాల వాళ్ళు, వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు ఎవరైతే లెక్కలు సరిగా లేవన్నారో వాళ్ళని మోటివేట్ చేయండి. ప్రభుత్వం తరఫున కూడా మేము మోటివేట్ చేస్తాం. కానీ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ వివర సమాచారం ఇవ్వాలి. నేను కొట్టి గుంజుకునేది కాదు ఇది. వాళ్ళ దగ్గర స్వచ్ఛందంగా వాళ్ళ సంతకం పెట్టి సమాచారాన్ని ఇవ్వాలి. కాబట్టి వాళ్ళందరికీ బాధ్యత గల ప్రతిపక్షం ఇలా కవిత గారు ట్వీట్ చేసినారు. అక్క మీరు కూడా వెళ్ళి వాళ్ళందరినీ ఈ తెలంగాణ జనాభా లెక్కలో ఉండాలి, మీ సమాచారాన్ని ఇవ్వండి, ప్రభుత్వం తీసుకున్నప్పుడు గోప్యంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేయండి. మిగతా రాజకీయ పార్టీలు బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే కుల సంఘాలకు సంబంధించి బీసీ సంఘాలకు మేధావులంతా ఇటువంటి వాళ్ళ ఇంట్లో డాటా కావాలంటే ఇస్తాం, పోయి వాళ్ళందరినీ మోటివేట్ చేయండి. బేసిక్గా బీజేపీ బలహీన వర్గాలకు వ్యతిరేకమైన పార్టీ. అందులో ఉన్న బలహీన వర్గాలు జ్ఞానం ఆలోచన చేసుకోవాలి.